హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో జాక్ మిషన్ ఇన్సైడ్ క్లీనింగ్ అండ్ ఆయిల్ చేంజింగ్ ఎలాగో ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఒక్కళ్ళకన్నా యూజ్ అయినా నాకు హ్యాపీయేనండి. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూడండి, ఫస్ట్ ఈ విధంగా మిషన్ లిఫ్ట్ చేసి బెండ్ చేయాలండి. చూడండి, ఆయిల్ ఎలా చేంజ్ అయిపోయిందో, ఫుల్ కలర్ చేంజ్ అయిపోయింది. డస్ట్ ఎలా ఉండిపోయిందో చూడండి. ఫిల్టర్ దగ్గర గానీ, సైడ్ గానీ ఈ విధంగా డస్ట్ ఉండిపోయింది. ఫిల్టర్ దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా అంటుకుపోయి ఉన్నాయండి. ఫిల్టర్ వల్ల యూజ్ ఏంటంటే, మనకు ఆయిల్‌లో మనం స్టిచ్ చేసినప్పుడు ఏమన్నా పార్టికల్స్ ఆయిల్‌లో పడిపోయినా అవి రాకుండా చూస్తుందండి ఫిల్టరు. అదండి యూజ్. ఫిల్టరు వల్ల యూజ్ మనకి చాలా ఉంటుందండి. చూడండి, డస్ట్ ఎలా ఉండిపోయింది. 4 స్టెప్స్ తీసుకొని, లేకపోతే ఏదైనా మీ దగ్గర ఏ టూల్స్ ఉంటే ఆ టూల్స్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి. ముందు హెవీగా ఉన్నది మొత్తం తీసేయండి. తర్వాత చిన్న చిన్న పార్టికల్స్ నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ముందు హెవీగా ఉన్నది మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇప్పటికే నేను చాలా లేట్ చేశానండి. క్లాస్ హడావిడిలో గాని, ఈ పండగ హడావిడి గాని, ఇవి ఎక్కువ బట్టలు రావడం వల్ల, స్టిచ్ చేయడం వల్ల దీన్ని లేట్ చేసుకున్నాను. పండగ మొత్తం హడావిడి అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు ఉండకూడదు. నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానండి. చూడండి, ఎప్పుడు పడిపోయినాయి, సేఫ్టీ పిన్ అవన్నీ పడిపోయాయండి. సైడ్ కొంచెం గ్యాప్ ఉంటుంది కదండీ! మనం స్టిచ్ చేసేటప్పుడు గాని, ఎప్పుడన్నా కానీ మనం పక్కన పెట్టుకున్నప్పుడు అవి పడిపోయాయి. మనం అన్ని ఫ్యాబ్రిక్స్ స్టిచ్ చేస్తాం కదా మాక్సిమం. ఇలా కుందన్స్ కానీ, ఈ విధంగా చూడండి, చమ్కీస్ కానీ, చిన్న చిన్న పార్టికల్స్ చూడండి అలా పడిపోయాయి. మొత్తం డస్ట్ ఎక్కువగా ఉండిపోయింది. అన్ని ఫ్యాబ్రిక్స్‌లో మనకు చిన్న చిన్న పీసెస్ కానీ, మనం దారం కట్ చేసినప్పుడు దారపు పోగులు కానీ, ఈ విధంగా మొత్తం పడిపోయాయండి. ఆయిల్‌లో పడకుండా సైడ్‌కి ఈ విధంగా చూడండి, గుండు పిన్నులు కూడా మనము సపోర్ట్ పిన్స్ తీసుకుంటాం కదండీ! ఆ సపోర్ట్ పిన్స్ కూడా ఎలా పడిపోయాయో చూడండి ఈ విధంగా. ఒకసారి స్క్రూ ఓపెన్ చేసి ఆయిల్ మొత్తం తీసేసుకోవాలండి. ఒక గిన్నెలో తీసేసుకోండి. గిన్నె గాని, బాటిల్ గాని, ఏ విధంగా ఇంతకుముందయితే నేను ఆయిల్ తీస్తే ఈ ఆయిల్‌ని వేరే మిషన్స్‌కి వాడుకునేదాన్నండి. కాకపోతే ఇప్పుడు కలర్ హెవీగా మారిపోవడం వల్ల ఈ ఆయిల్‌ని వాడదలుచుకోలేదు. పడేసేస్తానిది. మామూలుగా అయితే కొంచెం కలర్ మారకముందే తీసేస్తానిప్పుడు. అప్పుడు ఆయిల్‌ని వాడుకుంటాను. దేనికైనా యూజ్ చేసుకుంటాను. పిల్లల సైకిల్‌కి గాని, లేకపోతే మనం ఏదన్నా ఉంటది కదండీ! మనకింకా మిషన్స్ ఉంటాయి కదా! మిషన్స్‌కి వాడుకునేదాన్ని. మా నార్మల్ మిషన్స్‌కి గానీ, ఓవర్‌లాక్ మిషన్స్‌కి కానీ వాడుకునేదాన్ని నేను. ఇప్పుడైతే వాడలేదండి. చూడండి, ఇలా క్లీన్ చేసేసిన తర్వాత నేను 2, 3 టైమ్స్ ఆయిల్‌ని మళ్ళీ పోసి క్లీన్ చేశానండి. ఆల్రెడీ మన ఆయిల్ తీసేసిన ఆయిల్‌ని మళ్ళీ పోసి క్లీన్ చేశాను. అది మీకు చూయించలేదు. స్కిప్ చేశాను. చూడండి, ఇలా మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకొని, క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్‌గా తుడిచేసుకోవాలండి. మొత్తం నీట్‌గా తుడిసేసేయండి ఈ విధంగా. జాక్ మిషన్ చాలా బావుంటుందండి. స్టిచ్చింగ్‌కైతే నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ విధంగా గ్యాస్కెట్స్ ఉన్నాయి కదండీ సైడు. మిషన్‌ని పెట్టినప్పుడు దీని మీద సపోర్ట్ తీసుకుంటే ఈ విధంగా గ్యాస్కెట్స్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. చూడండి, 3 ఉన్నాయి. ఇవి మొత్తం తీసేసేయండి ఈ విధంగా. తీసేసి దాని కింద కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయండి. అవి కూడా క్లీన్ చేసేసుకోండి. మీరు చెక్ చేసుకోండి. మీకైతే మీరెప్పుడు క్లీన్ చేసుంటారో మీకు తెలుసు కదండీ! ఒకవేళ ఎక్కువ టైం అయిపోతే ఒకసారి క్లీన్ చేసుకోండి. నేను ఇప్పటికే చాలా పెద్ద మిస్టేక్ చేశానండి. ఇప్పుడు ఇలా ఎప్పుడూ ఉండలేదండి. నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడే టైం అయిపోతుందిలే, తర్వాత చేయొచ్చు అని ఇప్పటికే లేట్ చేసేసాను. చూడగానే చాలా బాధ అనిపించిందండి ఇలా చూసేసరికి. చాలా పెద్ద మిస్టేక్ చేశానని ఫీల్ అయ్యాను. చూడండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఇంకా క్లాత్ తీసుకొని మళ్ళా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఏమీ లేకుండా నీట్‌గా ఆరిపోయేటట్టు ఉండేటట్టు క్లీన్ చేసేసేయండి. మొత్తం క్లీన్ చేసేసి, తర్వాత ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకుంటామండి మనం. ఇవి నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు. జాక్ మిషన్ స్టిచ్ చేసేటప్పుడు చాలా బావుంటుందండి. ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. మిషన్‌తో నాకున్న రిలేషన్ చాలా బావుంటుందండి. నేను మిషన్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ ఫీల్డ్ అంటేనే నాకు చాలా ఇష్టమండి. ఎందుకో గాని నాకు ఈ ఫీల్డ్‌లో చాలా హ్యాపీగా ఉంటాను. మిషన్ దగ్గరికొస్తే నేను అన్నీ అంటే నేను ఇంకా ఏది స్టిచ్ చేస్తానో దాన్ని ఆ కస్టమర్ ఏసుకున్నట్టు, వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్టు అలా ఫీల్ అవుతానండి. ఫైనల్‌గా ఫీలింగ్ గూడా అలాగే వస్తుంది. ఎదుటి ఫీడ్‌బ్యాక్ కూడా అలాగే వస్తుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేసినా ఈ మిషన్ నాకు సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే నేను మిస్టేక్ చేసినప్పుడు దారం తెగిపోతుందో, లేకపోతే ఏదో ఒకటి కస్టమర్ ఫోన్ చేయడమో, లేకపోతే కస్టమర్స్ ఎవరైనా రావడమో ఏదో ఒకటనమాట. నేను ఆ పని చేయకుండా ఆ ఒక్క నిమిషం ఆపుతుంది. అప్పుడు వెంటనే నాకు స్ట్రైక్ అవుతుందండి. చూడండి, ఎక్కడన్నా ఉన్న మూలల్లో ఈ విధంగా 4 స్టెప్స్ కానీ మీ దగ్గర ఏ టూల్ ఉంటే ఆ టూల్ తీసుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసేయండి. నాకు మిషన్ అంటే చాలా ఇష్టమండి. నేను చాలా హ్యాపీగా ఉంటాను ఈ మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు.
జాక్ మిషన్ అయితే ఇంకా మిషన్స్ ఉన్నాయండి. అవి ఇష్టమే కానీ ఇదంటే ఇంకా ఎక్కువ నే బావుంటుందండి. ఫినిషింగ్ బావుంటుంది. మనం ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టుండము. చాలా త్వరగా ఫినిషింగ్ అయిపోయినట్టుంటుంది. 45 మినిట్స్, 1 అవర్‌లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. మిషన్ నార్మల్‌ది అయితే స్టిచ్ చేస్తే 1 అవర్‌లో అయిపోతుంది. అంటే అంత బావుంటుంది. ఫినిషింగ్ కూడా అంత బావుంటుందండి. ఒకవేళ జాక్ మిషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండండి. నేనైతే రికమెండ్ చేస్తాను. నాకు చాలా ఇష్టము. బావుంటుంది. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకొని స్క్రూ ఉంటుంది కదండీ! ఈ స్క్రూ తీసేసాం కదా! ఇది కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేయండి. ఇదేంటంటే మనకి ప్రెషరు కొంచెం గాలి బయటికి పోవడానికండి. అంటే మనకి మనం ఎక్కువ సేపు ఇది చేస్తున్నప్పుడు కొంచెం అలా ప్రెషర్ బయటకి పోవడానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా చూడండి. ఈ గ్యాస్ కట్స్ తీసాం కదండీ! మళ్ళీ సేమ్ ప్లేస్‌లో పెట్టేసుకోండి. ఈ విధంగా ఎక్కడ తీసినయి అక్కడ పెట్టేసేయండి. క్లీన్ చేసేసి మళ్ళా. ఈ విధంగా దీని మీద మిషన్ సపోర్ట్ తీసుకుంటుందండి. ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి తెలియకపోతే ఆయిల్ మార్చుకోవడము, క్లీనింగ్ ఎలా చేసుకోవాలో క్లీనింగేనండి. దీనికి సర్వీసింగ్ అంటే పెద్దగా ఏముండదండి. అంతా ఆటోమేటిక్కే కాబట్టి ఆయిల్ అదే తీసుకుంటుంది కాబట్టి మామూలుగా మనకు ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ ఆయిలేసుకోవాలి ఏంటని ప్రాబ్లమ్ లేదు. ఒక లీటర్ ఆయిల్ దీనిలో ఫిల్ చేసేసామంటే మనకి మళ్ళీ కలర్ మారిపోయినప్పుడు మనకి తెలుస్తుంది కదా! చూసుకుంటా ఉంటాం అప్పుడప్పుడు. మనం స్టిచ్ చేసే దాన్ని బట్టే అండి. హెవీగా చేస్తే మార్చుకుంటూ ఉండాలి. 3 మంత్స్‌కి అలా మార్చుకున్నా సరిపోతుందండి. నేనైతే కొంచెం లేటే చేశాను. చూడండి ఈ విధంగా క్లాత్ తీసేసుకొని మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను. స్క్రూని ఫిట్ చేసేయండి. ఇది మ్యాగ్నెటిక్ స్క్రూ అండి. తిప్పేయండి. దీనికి పైన ఒకటుంటుంది చూడండి. ఇది ప్లేస్ చేసేయండి. వెంటనే మ్యాగ్నెటిక్ కదా! అంటుకుపోతుంది ఈ విధంగా ఉంటుందండి. చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ చాలా ఉన్నాయండి. అవి ఒకసారి చెక్ చేయండి. చూడండి మిషన్ ఆయిల్ చూడండి. జాక్ మిషన్ ఫోటో కూడా ఉంది. చూడండి. మిషన్ ఆయిల్ అండి ఇది. ఈ విధంగా ఫిల్ చేసేసుకోండి. మొత్తం లీటర్ ఆయిల్ పోసేసానండి నేను ఈ విధంగా. చూడండి ఆయిల్ మనకు తెలియట్లేదు. ఎక్కడి వరకు ఉందనేది తెలియట్లేదు చూడండి. హై వరకు నింపేసుకోవాలండి ఎప్పుడైనా ఆయిల్‌ని. ఇదండి. ఒకసారి స్టిచ్ చేసి మీకు చూపిద్దామని చెప్పి చూడండి. ఆన్ చేశాను. ఈ విధంగా పైకి ఆయిల్ బ్లింక్ అవుతుంది. వచ్చిందా లేదా అన్ని లైన్స్‌లోకొచ్చిందా